ఈ మాన్సూన్ మార్నింగ్స్ అంటే ఎవరెవరికి ఇష్టం చెప్పండి? నాకైతే స్లో మార్నింగ్, స్లో బ్రేక్‌ఫాస్ట్, స్లోగా లేవడము, స్లోగా అంటే అన్నీ స్లోనే ఈ మాన్సూన్ మార్నింగ్స్. ఎందుకంటే చల్ల చల్లని గాలొస్తా ఉంటుంది. అందులో నాకెక్కువగా మార్నింగ్ నిద్ర ఎక్కువ. సో, అందుకని లేట్‌గా స్టార్ట్ అయితాయన్నమాట అన్నీ. సో, ఈరోజైతే నేను నా ఫేవరెట్ వెజిటబుల్ పులావ్ అయితే చేస్తున్నాను. ఏం లేదు, సింపుల్‌గా నో మసాలాస్, నథింగ్. సింపుల్‌గా నా స్టైల్‌లో ఒకసారి ట్రై చేద్దాము. కుక్కర్‌కి 2 టేబుల్ స్పూన్ ఆయిల్, సాసలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఒక 4-5 తీసుకున్నాను. అవన్నీ వేగిన తర్వాత ఒకటి కట్ చేసిన ఉల్లిపాయ పెద్ద పెద్దగా కట్ చేసుకున్నాను. ఇవి కొంచెం ట్రాన్స్‌పరెంట్‌గా అయ్యేదాకా కొంచెం వేయించుకోవాలనమాట. దాని తర్వాత ఒక టొమాటో. టొమాటో కొంచెం సాఫ్ట్ అయ్యేదాకా వేయించుకోవాలి. తొందరగా సాఫ్ట్ అవ్వాలి అనంటే టొమాటోకి ఒక చిటికెడంత ఉప్పు, దాని తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ టర్మరిక్ యాడ్ చేసుకోండి. అంటే తొందరగా వేగుతుందనమాట. సో, దాని తర్వాత వెజిటబుల్స్ మీ ఇష్టం, మీరు ఏవైనా తీసుకోవచ్చు. నేను యాక్చువల్లీ పులావ్ చేస్తాను అనంటే బఠానీ నేను ఆహ్, నానబెట్టి పెట్టుకుంటాం నైటే. బట్ మర్చిపోయాను. సడెన్‌గా మార్నింగే అనుకోని చేశాను కాబట్టి, ఇక్కడ నేను బీన్స్, క్యారెట్ అండ్ నవకోల్ తీసుకున్నాను. 3 టైప్స్ ఆఫ్ వెజిటబుల్ తీసుకున్నాను. మీరు కావాలంటే ఇంకా ఏదన్నా గూడా యాడ్ చేసుకోవచ్చు. సారీ, పొటాటో గూడా తీసుకున్నాను. పొటాటో గూడా బావుంటుంది పులావ్‌లోకి. సో, ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత యాక్చువల్లీ ఉల్లిపాయ ఏసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎయ్యాలి. మర్చిపోయాను నేను. అందుకని నేను వెజిటబుల్స్‌తో పాటు వేయించుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యేసుకున్నాను. నో లైక్ వేరే మసాలా ఏం గూడా ఎయలేదు. సింపుల్‌గా చేశాను. చాలా సింపుల్‌గా చేశాను. చాలా బావుండిందనమాట. టేస్ట్ నాకే చాలా నచ్చింది. అంటే యూజువల్‌గా నేను మసాలాస్ అన్నీ యాడ్ చేస్తాను. లైక్ ధనియాల పొడి ఇవన్నీ ఏస్తా ఉండిన్నాను. సో, ఈరోజు నో మసాలాస్ అని జెప్పేసి ఒక చిటికెడంత గరం మసాలా వేశానంతే. సో, ఇలా కూడా మీరొకసారి ట్రై చేయండి. నో మసాలాస్ వెజ్ పులావ్ అని జెప్పేసి. సో, అవన్నీ మనము సాల్ట్ రుచి చూసుకున్న తర్వాత కరివేపాకు కొంచెం ఏసుకొని లిడ్ క్లోజ్ చేసేసి ఒక 2 విజిల్స్, నార్మల్‌గా మీరు ఎన్ని విజిల్స్ పెట్టుకుంటారో అన్ని విజిల్స్ పెట్టుకునేస్తే సో, వెజ్ పులావ్ రెడీ. నిజంగా చెప్తున్నా చాలా బావున్నింది. సింపుల్ టేస్ట్. దీనికి మనము పెరుగు పచ్చడితో సర్వ్ చేసుకుంటే చాలా బావుంటుందనమాట. మీరు కూడా ట్రై చేసేయండి.